జయంతి పిలిచిందని పుట్టింటికి మైథిలి వెళ్తుంది. అయితే అనుకోకుండా మైథిలి మెడలో ఉన్న తాళి బయటికి వచ్చేస్తుంది. అది జయంతి చూసిందా? సాకేత్ మైథిలిల పెళ్లి విషయం జయంతికి తెలిసిందా లేదా? ఈ వీడియోలో తెలుసుకుందాం. వారసురాలు సీరియల్ మే 22 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే సౌదామిని, చందన ఇద్దరూ కూడా చీరలు చూస్తూ ఉంటారు. పెళ్లికి, రిసెప్షన్‌కి కట్టుకోవాల్సిన చీరలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే సాకేత్ వచ్చి ఆకలిగా ఉంది, భోజనం వడ్డించమంటే పనిలో ఉన్నానని సౌదామని అంటుంది. అయితే వాళ్ళ మాటలన్నీ విన్న మైథిలి బావా అని పిలుస్తుంది. నన్నేమని పిలిచావంటాడు. బాస్ అన్నాను అంటే అంతే కదా, నాకు వేరేలాగా వినిపించింది అంటాడు. అలా ఏమీ లేదు, బాస్ అనే అన్నాను అంటుంది. నేను వడ్డిస్తాను రండి బాస్ అంటుంది. నీకెందుకు శ్రమ అంటాడు. ఆడవాళ్ళు ప్రతిదీ శ్రమ అనుకోరు, శ్రద్ధగా చేస్తారు రండి అని ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. అయితే సాకేత్ భోజనం చేస్తూ మైత్రిని చూస్తూ ఉంటాడు. ఏమైంది బాస్ అలా చూస్తున్నారు అంటుంది. నిన్ను చూస్తే భలే అనిపిస్తుంది. చాలా మందికి గొప్పగా వండడం తెలుసు గాని గొప్పగా వండించడం రాదు అంటాడు. తినేవాళ్ళు ఏది ఇష్టంగా తింటున్నారో, ఎంత ఇష్టంగా తింటున్నారో తెలుసుకుని వడ్డించే విధానం అమ్మలు మాత్రమే చేయగలరు, అందరూ చేయలేరు. అలా చేస్తే వాళ్ళ మైండ్, హార్ట్ ఎంత ప్యూర్‌గా ఉంటాయో తెలుస్తుంది అంటాడు సాకేత్. చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే కొసరి కొసరి వడ్డించేది. నేను అడగక ముందే అన్నీ పెట్టేది. ఇక స్కూలు, కాలేజని వెళ్ళాక, బిజినెస్‌లు మొదలయ్యాక మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆప్యాయత కరువైంది అంటాడు. నువ్వు ఇప్పుడు వడ్డిస్తుంటే మా అమ్మతో చిన్నప్పుడు గడిపిన జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి అంటాడు. నువ్వు కొసరి కొసరి వడ్డిస్తుంటే చాలా ఎక్కువ తినేసాను, చాలా థాంక్స్ అని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మైథిలి సాకేత్ ప్లేట్‌లోనే మిగిలిపోయిన అన్నాన్ని తింటూ ఉంటుంది. అదంతా చూస్తున్న చందన గట్టిగా మైథిలి అని అరుస్తుంది. దగ్గరకొచ్చి ఏం చేస్తున్నావు అంటే భోజనం చేస్తున్నాను అంటుంది. అర్థమైంది. మా బావ తిన్న ప్లేట్‌లో ఎందుకు తింటున్నావు అని అరుస్తుంది. ఇంట్లో అన్ని ప్లేట్లుండగా మా బావ తిన్న ప్లేట్‌లోనే ఎందుకు తింటున్నావు? నాకు సమాధానం చెప్పు అని చందన అడుగుతుంది. ఇక అప్పుడే సౌదామిని బావ వచ్చి తిన్న ఏమైంది అని అడిగితే మైథిలి తింటుందని చందన చెప్పగానే నిజమా అంటుంది సౌదామిని. నువ్వెందుకిలా తింటున్నావో నాకు తెలీదు గాని ఒక మగాడు తిన్న ప్లేట్‌లో ఒక ఆడది ఎప్పుడు తింటుందో తెలుసా? ఆ మగాడు ఆడదానికి భర్త అయినప్పుడు మాత్రమే తింటుందని సౌదామని అంటుంది. నువ్వసలు ఏ ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు మేడం, బాస్ ప్లేట్లో కొద్దిగా అన్నం వదిలేశారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారుగా, అది వేస్ట్ చేయడం ఇష్టం లేక అదే ప్లేట్లో తింటున్నానంతే అని మైథిలి అంటుంది. కాదు, నాటకాలాడుతుంది అని అనిపిస్తుందని చందన అంటుంది. వేరే వాళ్ళ ప్లేట్‌లో తినడానికి ఎవరైనా అసహ్యంగా ఫీలవుతారు. ఈ అమ్మాయి ఏదో అన్నం దొరకనట్లు ఎంత ఆరాటంగా తిందో తెలుసా అంటుంది చందన. ఎందుకిలాంటి పనులు చేస్తున్నావు నిజం చెప్పు అని చందన నిలదీస్తూ ఉంటే సాకేత్ వచ్చి ఆపుతావా ఇంకా అని అరుస్తాడు. తినేం చేసిందో తెలుసా అనంటే తెలుసు అంటాడు. నేను తిన్న ప్లేట్‌లో తింది అంతేగా అంటాడు. అంత ఈజీగా ఎందుకు తీసి పడేస్తున్నావు అంటుంది చందన. నీలా ప్రతిదీ భూతద్దంలో చూడడం నాకు అలవాటు లేదని సాకేత్ అంటాడు. అలా ఎంగిలి ప్లేట్‌లో ఎవరు తింటారో తెలుసా? భర్త తిన్న ప్లేట్‌లో భార్య తింటుంది. అంటే మీరిద్దరూ భార్యాభర్తలా? తనకా ఉద్దేశ్యం ఉందా అని చందన అంటూ ఉంటే తను చెప్పిందిగా అన్నం వేస్ట్ చేయడం ఇష్టం లేక తిన్నానని. మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటని మైథిలికి సపోర్ట్ చేస్తూ సాకేత్ మాట్లాడతాడు. ఇక మైథిలి తన మనసులో నా బావ తన పెళ్ళాన్ని సపోర్ట్ చేస్తున్నాడని చాలా మురిసిపోతుంది. ఇక ఇంతటితో ఈ విషయం వదిలే, ఛాన్స్ దొరికితే చాలు మైథిలి మీద పడిపోతున్నావు అని అంటాడు. తను మన అతిథి అని గుర్తు పెట్టుకో. మన మెడిసిన్ మార్కెట్లోకి రావాలంటే తను ప్రధాన వారధి. తనని మనం చాలా జాగ్రత్తగా, అభిమానంగా చూసుకోవాలని సాకేత్ అంటాడు. ఇక మైథిలితో ఇవన్నీ పట్టించుకోవద్దు, నువ్వు ప్రశాంతంగా తిను, మనసు పాడు చేసుకోవద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు మైథిలి తన పుట్టింటికి వెళ్ళగానే అక్కడ పూజ మొదలవుతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతుంది మైథిలి. నీకు శేఖర్‌కి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నామని జయంతి అంటే ఈ విషయం గురించి నాకు చెప్పలేదేంటి అంటుంది మైథిలి. ఇందులో ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు, ఎప్పటినుంచో అనుకున్నదేగా అంటుంది. ఎప్పటినుంచో మీరు అనుకున్నారు, ఇప్పుడున్న పరిస్థితి వేరు అంటుంది మైథిలి. నా జీవితానికి సంబంధించి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు చెప్పాలనిపించలేదా అని మైథిలి అంటుంది. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను, అది నీకు తెలీదా అని జయంతి అంటే, నువ్వు నా మంచి కోసం ఏదైనా చేస్తావు, కానీ ఇది పెళ్లి విషయం అంటుంది మైథిలి. నేను ఫ్యూచర్‌లో ఒకరితో కలిసి బ్రతకాల్సిన విషయం. ఆ విషయం గురించి నాకొక్క మాటైనా చెప్పాలిగా అంటుంది. నాన్న మీరు కూడా ఎందుకిలా చేశారు? మీరైనా చెప్పాలిగా అంటుంది. ఇక జయంతి నువ్విక్కడ గొడవ చేయొద్దు, పరువు పోతుందని మైథిలిని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. నా మాట కాదనవని ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు నువ్వు కాదు, కూడదు అంటే నవ్వుల పాలవుతాము.
నా మాట విను. శేఖర్‌కి నీకు పెళ్లి చేయడం అనేది ఇప్పుడి నిర్ణయం కాదుగా, ఎప్పటినుంచో అనుకున్నదేగా. ఎందుకిలా మాట్లాడుతున్నావని జయంతి అంటూ ఉంటే, ఎప్పటినుంచో మీరనుకుంటున్నారు. నేననుకోలేదుగా అంటుంది మైథిలి. ఇదంతా నాకు తెలీదు. నువ్వు కనుక పెళ్లి వద్దంటే మాత్రం ఈ ఇంట్లో ఒక పాడెక్కడానికి నేను రెడీగా ఉంటాను. ఈ ఇంట్లో ఒక శవం లేస్తుంది. అది గుర్తుపెట్టుకో అని జయంతి అంటూ ఉంటే, నీకెలా చెప్పాలి అని మైథిలి అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న ఫ్లవర్ వేజ్ కింద పడిపోతే అది తీయడానికి మైథిలి ప్రయత్నిస్తూ ఉంటే తన మెడలో ఉన్న తాళి బయటికొచ్చేస్తుంది. అయితే చీర తీస్తున్న జయంతి అది గమనించదు. జయంతి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ తాళిని లోపలికి వేసేసుకుంటుంది మైథిలి. ఈ చీర కట్టుకుని రెడీ అవ్వు అని చెప్పి ఇక జయంతి ఇవ్వగానే నేను వేసుకుంటాను నువ్వు వెళ్ళు అంటుంది. నేనుండగా వేసుకుంటే ఏంటి సమస్య అని జయంతి అంటుంది. నేను వేసుకుంటానన్నానుగా అని చెప్పి ఇక జయంతిని బయటికి పంపించేస్తుంది. శేఖర్‌కిచ్చి నీ పెళ్లి చేస్తే నువ్వు నా కళ్ళ ముందు ఉంటావని, నిన్ను దూరంగా పంపించాల్సిన సందర్భం రాదని నా ఆశ. అర్థం చేసుకో అని జయంతి బయటికి వెళ్ళిపోతుంది. హఠాత్తుగా ఈ పెళ్లి, ఈ ఎంగేజ్‌మెంట్ ఏంటని మైథిలి టెన్షన్ పడుతూ ఉంటుంది. శేఖర్, మైథిలికి సంబంధించిన నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. మైథిలి చీర కట్టుకుని రెడీ అయి వస్తుంది. మైథిలి కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానని తాళిబొట్టు తీసి చూపిస్తాడు శేఖర్. చూసావా నీ మెడలో ఎప్పుడెప్పుడు తాళి కడదామా అని మీ బావ ఎదురు చూస్తున్నాడని జయంతి మైథిలితో అంటుంది. తాళిబొట్టు కూడా కొనుక్కుని దగ్గర పెట్టుకుని తిరుగుతున్నాడని చెప్తూ ఉంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్‌లో ఎంగేజ్‌మెంట్ జరుగుతుందా లేదా అన్నది తెలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.